ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు పాటిలింగం తెలిపారు. వీరిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల్లో సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్టీఓ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండూరు, తులతూలి గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 2 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. మృతులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 6 కంపెనీ తూర్పు బస్తా డివిజన్ కి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో 25 లక్షల రూపాయలు రివార్డున్న దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, తూర్పు బస్తా డివిజన్ ఇన్ఛార్జ్ నీతి అలియాస్ ఊర్మిళ ఉన్నారు. ఆమెతో పాటు డివిజనల్ కమిటీ సభ్యులు సురేష్ సలాం, మీనా మడకం ఉన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన మృతులపై 1.30 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. ఎన్కౌంటర్లో మరణించిన వారిలో మావోయిస్టు ముఖ్య నేతలు నంబాల కేశవరావు, తక్కెలపాడు వాసుదేవరావు ఉన్నారనే సమాచారం అందుతున్నట్లు పౌర హక్కుల సంఘాల నేతలు తెలిపారు. పోలీసులు వెంటనే మరణించిన మావోయిస్టుల పేర్లు, ఫోటోలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి లక్ష్మణ్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్కు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు మృతి చెందగా అందులో ఆశన్న ఉన్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయమై ఎస్ఐ జక్కుల సతీష్ ను వివరణ కోరగా ఆసన్న మృతి చెందిన విషయం శనివారం రాత్రి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఆసన్న మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జనార్దన్ రెడ్డిలపై జరిగిన దాడుల్లో ప్రధాన పాత్ర వహించినట్టు గతంలో పోలీసులు ప్రకటించారు. लगातार वर्ष 2024 में हमको बस्तर संभाग के अंतर्गत मुठभेड़ में 188 से अधिक माओवादियों की डेड बॉडी रिकवर की गई थी और किसी एक कैलेंडर ईयर में ऑपरेशनल सीजन में ये सर्वाधिक जो माओवादी का नुकसान इस साल पहुंचा तो उसमें 10 ऐसा माओवादी का है जो बाहर प्रांत का भी रहने वाला है, आंध्र प्रदेश, तेलंगाना, महाराष्ट्र, मध्य प्रदेश, उड़ीसा। इस प्रकार का सीनियर लेवल का भी माओवादी का डेड बॉडी रिकवर की थी। इससे एक संकेत है, मतलब माओवादी का भी स्थिति काफी कमजोर होते जा रहा है और उनकी पैर के नीचे से जमीन के सकते जा रहा है और आने वाला साल 2 साल में हमारा जो लक्ष्य जैसा भारत सरकार और राज्य सरकार का मंशा है और क्षेत्र की जनता का इच्छा है उसी अनुरूप